తిరుమల రెడ్డి సార్ మైక్ పాయింట్ దగ్గర రావాలి. తిరుమల రెడ్డి గారు తిరుమల రెడ్డి ఎక్కడున్నా మీరు స్టేజ్ దగ్గరికి రావాలండి. समोसा चला పోలీసు ఉన్నప్పుడు నాగరాజు మేడ్చల్ టీం నుండి ఇందాక మనం చూసినట్టు నెంబర్ 12 అండ్ నెంబర్ 12 ఇద్దరు రైడ్స్కి వచ్చారు. మరి మేడ్చల్ పాయింట్ తీసుకోగలుగుతుందా? 12 జెర్సీ ఫ్రమ్ మేడ్చల్ కెన్ హీ గెట్ ఎ పాయింట్? 12 జెర్సీ ఫ్రమ్ ఖమ్మం అయితే పాయింట్ తీసుకెళ్ళడంలో విఫలమయ్యాడు. బట్ లవ్లీ పాయింట్, 2 గుడ్ పాయింట్స్ టు మేడ్చల్. మనం ఇందాక జస్ట్ ఫ్యూ సెకండ్స్ బిఫోర్ డిస్కస్ చేస్తున్నాము. సేమ్ 12 నెంబర్ జెర్సీ ఖమ్మం తరఫు నుండి వచ్చి పాయింట్స్ తీసుకోలేకపోయాడు. బట్ మేడ్చల్ నుండి 2 క్విక్ పాయింట్స్, వెరీ గుడ్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఇనీషియల్ పాయింట్స్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో మేడ్చల్ టీంలో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. జెర్సీ నెంబర్ 11, 12 తర్వాత 11 నెంబర్ జెర్సీ ఫ్రమ్ ఖమ్మం టీం రైడ్కి అయితే వచ్చిండు. మరి జెర్సీ నెంబర్ 11 నుండైనా ఖమ్మం పాయింట్ తీసుకోగలుగుతుందో చూడాలి. బోనస్ పాయింట్ కోసం ట్రై చేస్తుండు. బట్ మేడ్చల్ టీం అయితే ఎలాంటి ఛాన్స్ ఇవ్వట్లేదు ఖమ్మం టీంకి పాయింట్ స్కోర్ చేసేందుకు.
ఎంపైర్ నుండి ఎలాంటి సిగ్నల్ లేదు, రెఫరీ నుండి. నెంబర్ 5 ఫ్రమ్ మెడ్చల్ ఈజ్ ఆన్ రైట్. క్యాన్ హీ గెట్ ఎ పాయింట్ షోయబ్? వాడిని పట్టుకొచ్చి మాట్లాడాలి. Looks like he didn't touch that bonus line, so yes, empty right. ఖమ్మంకి ఇదొక మంచి అవకాశం పాయింట్ తీసుకునేందుకు, ఎందుకంటే లీడ్ని సమానంగా ముందుకు తీసుకెళ్తే ఆ కాంపిటేటివ్నెస్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా ఖమ్మం అయితే పాయింట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. నెంబర్ 2 జెర్సీ ఫ్రమ్ ఖమ్మం ఈజ్ ఆన్ రైట్. చూడొచ్చు మేడ్చల్ ప్లేస్లో కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది. It is a good tackle from Medchal, I guess. Yes, very good tackle. And Medchal ki oka point ochindi. So aa point dwara Medchal score 3, Khammam score 0. ఎస్ మేడ్చల్ టీమ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇరు జట్ల కోచెస్ ప్లేయర్స్తో మాట్లాడుతున్నారు. బట్ మేడ్చల్ ఈజ్ ఆన్ టాప్ లుకింగ్ అట్ ద కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ద గేమ్. మనం చూడొచ్చు మేడ్చల్ ప్లేయర్ నెంబర్ 10 ప్లేయర్ రేట్కి వచ్చిండు. Yes, 1 versus 4. అబ్సల్యూట్లీ. మరి ఇక్కడ మేడ్చల్ పాయింట్ లభిస్తుందా? లుక్స్ లైక్ వెరీ గుడ్ డిస్ప్లే ఫ్రమ్ ఖమ్మం నుంచి మంచి ఆట, మంచి ప్రదర్శన అయితే వచ్చింది. ఎస్, ఖమ్మం ఖాతా తెచ్చింది. పాయింట్ యాడెడ్ టు ఖమ్మం స్కోర్ బోర్డ్. సో స్కోర్ చూడొచ్చు, ఖమ్మం 1 మేడ్చల్ 3. ఈసారి రైడర్ని చక్కగా మరి క్యాచ్ చేసి అక్కడ లాబీ బయటగా పుష్ చేయడంలో సక్సెస్ సాధించారు. సో ఒక పాయింట్ లభించింది ఖమ్మంకి. మన జెర్సీ నెంబర్ 12 ఖమ్మం నుంచి రైడర్ వచ్చాడు. మరి కాస్త వేగం పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఎస్, ఇక్కడ యాంకిల్ హోల్డ్, అద్భుతంగా ఇక్కడ ట్యాకిల్ చేయడం జరిగింది. పాయింట్ ఇక్కడ డెఫినెట్గా మేడ్చల్కి. వెరీ గుడ్ ట్యాకిల్ అని చెప్పొచ్చు. లవ్లీ పాయింట్ ఫర్ మేడ్చల్. ఎందుకంటే ఒకసారి మేడ్చల్ అండ్ ఖమ్మం క్విక్గా ఒక ఫ్యూ సెకండ్స్లో రివ్యూ చేస్తే బోత్ టీమ్స్ని మేడ్చల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా హైగా కనిపిస్తున్నాయి షోయబ్ ఖమ్మంతో కంపేర్ చేసి. ఎందుకంటే ప్రతి గేమ్లో ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో మాత్రం మేడ్చల్ టీం ఖమ్మం టీంపై అప్పర్ హ్యాండ్లో ఉంది. ఎస్, ఇక్కడ 1 versus 4. బట్ ఇక్కడ ఎంటీ రైడ్గా వెళ్తుందా అంటే మరి ఎంటీ రైడ్కి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి రైడర్ ఎలాంటి రిస్క్ చేయదలుచుకోలేదు. ఎస్, ఇట్స్ ఎంటీ రైడ్ డెఫినెట్గా. ఎందుకంటే యాంటిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మంచి యాంటిసిపేషన్ అయితే కనబరుస్తుంది మేడ్చల్ టీం. ఇక్కడ పాయింట్ లభించినట్టు కనిపిస్తుంది ఖమ్మంకి. లెట్స్ వెయిట్ ఫర్ రెఫరీ సిగ్నల్. ఇక్కడ బాడీకి టచ్ అయిందా లేదా చూడాలి. లుక్స్ లైక్ ఎంటీ రైడ్. రెఫరీ నుండి అయితే ఎలాంటి సిగ్నల్ లేదు. సో స్కోర్ బోర్డ్ అయితే సేమ్, ఖమ్మం 1 మేడ్చల్ 4. ఎస్, మరి మొదటి హాఫ్ ప్రారంభమై 5 నిమిషాల ఆట అయితే కొనసాగింది. మరి 5 నిమిషాల్లో 4 పాయింట్స్ తెచ్చుకుంది మేడ్చల్. అయితే కేవలం ఒక పాయింట్తో మ్యాచ్లో ముందుకు వెళ్తుంది ఖమ్మం 1 versus 4. మరి రైడర్ జెర్సీ నెంబర్ 2 రైడింగ్ వచ్చేసాడు. మరి లెఫ్ట్ కార్నర్లో ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ. కానీ ఇక్కడ చైన్ విషయానికి వస్తే రాకేష్, మరి ఇద్దరు ప్లేయర్స్ చైన్తో ముందుకు వెళ్తున్నారు. బట్ కాకపోతే అక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే జరగలేదు. మరొక ఎంటీ రైడ్. బట్ ఈ గేమ్ చూస్తే సెకండ్ గేమ్తో కంపేర్ చేస్తే సెకండ్ గేమ్లో అయితే పాయింట్స్ మాత్రం చాలా వేగంగా ఒక టీం స్కోర్ చేస్తుండే. మీ ఫేవరెట్ టీం, మీ ప్రాంతీయ టీం వనపర్తి. బట్ ఇక్కడైతే ఆ స్కోర్ బోర్డ్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నట్టు కనిపించట్లేదు. సో లుక్స్ లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మన టెస్ట్ మ్యాచ్ అండ్ ఓడిఎస్ కంపేర్ చేసిన టెస్ట్ మ్యాచ్ స్లోగా జరుగుతుంది. సో ఇక్కడ కూడా గేమ్ చాలా స్లోగా వెళ్తుంది, అగ్రెసివ్గా లేదు. బట్ లెట్స్ సీ, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎస్, ఇక్కడ ప్రాంతీయ విషయానికి వస్తే రాకేష్ మనం లాస్ట్ మ్యాచ్ విజయం సాధించింది. బట్ వనపర్తిలో హాకీ ఫేమస్ రాకేష్. వనపర్తిలో హాకీ క్లబ్ కూడా రీసెంట్గా వచ్చింది. ఎస్, ఇందాకే నేను ఫ్యూ ఆఫ్ ద గెస్ట్తో మాట్లాడుతున్నాను అండ్ ఆర్గనైజర్స్తో కూడా మాట్లాడుతుంటే దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు ఆర్గనైజ్ హాకీ యాజ్ వెల్. సో చాలా మంది ప్లేయర్స్, నాట్ జస్ట్ క్రికెట్, హాకీ కానీ, కబడ్డీ కానీ, బాస్కెట్బాల్ కానీ, అదేవిధంగా ఫుట్బాల్ కానీ, చాలా ప్లేయర్స్ ఎక్సెప్ట్ ఓన్లీ క్రికెట్ మీద మన ఇండియన్ ఫోకస్. బట్ స్టిల్ ఈ మిగతా గేమ్స్ అన్ని బెటర్ ఇంప్రూవ్మెంట్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక పాయింట్ లభించింది. ఇక్కడ రైడర్ చేసిన మిస్టేక్ గురించి మాట్లాడుకోవాలి రాకేష్. ఎందుకంటే జెర్సీ నెంబర్ 10 లాస్ట్ రైడర్ వచ్చేసాడు. తను బౌనర్స్కి లెగ్ని ల్యాండ్ చేసే లోపలే ఆ యొక్క కార్నర్ ఉన్నటువంటి ప్లేయర్ డెఫినెట్గా అద్భుతంగా రాణించాడు. అద్భుతంగా పట్టేసుకుని దాన్ని చక్కగా ట్యాకిల్ అని చెప్పొచ్చు, యాంకిల్ హోల్డ్. ఎస్, ఇక్కడ 1 versus 4 చూడొచ్చు. మేడ్చల్ రైడర్ పాయింట్ తీసుకెళ్ళగలుగుతాడో చూడాలి. చాలా మంచిగా ఆడుతున్నాడు. బోనస్ లైన్ లోపలికి వెళ్ళి ప్లేయర్స్ని టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. లుక్స్ లైక్ ఈస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ హీ హెస్ టచ్డ్ ఇట్.
బట్ రెఫరీ సిగ్నల్ అయితే ఏమి ఇవ్వలేదు. సో దట్స్ అన్ ఎంప్టీ రైడ్. ఇక్కడ ఫుల్ టీమ్తో మేడ్చల్ ఫుల్ టీమ్తో ఆడుతుంది. మరి ఫుల్ టీమ్ ఉన్నప్పుడు మరి రైడర్ కాస్త తడబడుతూ గురవుతాడు. Looks like Khammam has got 2 points. Let's wait for referee's signal. Yes, Khammamకి 2 points లే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. లో స్కోర్ వచ్చినా కూడా స్కోర్ డిఫరెన్స్ చూస్తే మాత్రం ఖమ్మం 4 మేడ్చల్ 5, జస్ట్ 1 పాయింట్ డిఫరెన్స్. ఫస్ట్ హాఫ్లో 7 minutes, క్లోజ్ టు 8 minutes గేమ్ అయితే ముగిసింది. అబ్సల్యూట్లీ మెల్లిమెల్లిగా ఖమ్మం కంబ్యాక్ చేసినట్టుగా కనిపించింది. ఎందుకంటే మరి 0 నుంచి 4 వేరియేషన్స్ స్కోర్ వేరియేషన్ ఉండే అక్కడ. బట్ కాకపోతే ఇప్పుడు 4-5 కేవలం ఒకే పాయింట్ లీడింగ్లో ఉంది. చూడాలి మరి ఇది చివరి దాకా ప్రయత్నం చేశాడు, బట్ తాను అక్కడ సమర్పించుకున్నాడు. సో ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. మరి మేడ్చల్కి మరొక పాయింట్. లవ్లీ వే మేడ్చల్. ఖమ్మం బిఎస్ బెటర్ కంబ్యాక్ చేసింది. ఎందుకంటే వాళ్ళకే ఫస్ట్ ఛాన్స్ ఉండే రైడ్ వెళ్ళి పాయింట్ తీసుకునేదానికి, బట్ అక్కడ లభించలేదు. అండ్ దెన్ మేడ్చల్ 2 point లీడ్లో ఉండే. బట్ ఇప్పుడు స్కోర్ బోర్డ్ చూస్తే మాత్రం డెఫినెట్గా ఖమ్మం వెరీ గుడ్ కంబ్యాక్ చేసింది. ప్లేయర్స్ మంచి కాన్ఫిడెన్స్తో కనిపిస్తున్నారు. ఎస్ సార్, రాకేష్ ఇక్కడ చూసాం మరి చివరిలో లాస్ట్లో ఎండ్ లైన్ కాస్త టచ్ చేసేసాడు అక్కడ మేడ్చల్ ఆటగాడు. సో దీంతో తన కోర్టు నుంచి బయటికి పంపించడం జరిగింది. ఎస్, ఖమ్మంకి 2 points లభించాయి. ఖమ్మం 7 అండ్ మేడ్చల్ 5. వెరీ గుడ్ కంబ్యాక్. అసలు 0 నుండి 7 ఇప్పుడు లీడ్ తీసుకుంది ఖమ్మం. వెరీ గుడ్ లీడ్ ఫర్ ఖమ్మం. ఎస్, దట్ టు లీడ్. అండ్ ఇక్కడ ఆల్అౌట్ అయ్యే ప్రమాదం. ఇక్కడ కంప్లీట్ గా ఆల్అౌట్ అయిపోయింది మేడ్చల్. 2+2 టోటల్ గా 4 points ఇక్కడ లభిస్తాయి ఖమ్మంకి. దీంతో 11-5. లవ్లీ కంబ్యాక్ బై ఖమ్మం అని చెప్పొచ్చు. అసలు బ్యూటిఫుల్. ఎందుకంటే ఎక్కడ కూడా కంబ్యాక్ చేస్తుంది అన్నట్టు కనిపించలేదు. బట్ స్కోర్ బోర్డ్ చూస్తే మాత్రం నా ఇప్పుడు 6 points డిఫరెన్స్లో ఉంది. అండ్ ఖమ్మం 6 points అహెడ్ ఉంది మేడ్చల్తో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు గేమ్ మొత్తం ఖమ్మం చేతిలో ఉంది. వాళ్ళు చాలా డ్రైవర్ సీట్లో ఉన్నారని చెప్పొచ్చు. బట్ పాయింట్స్ అంత పెద్ద డిఫరెన్స్ లేనప్పటికీ, ఎందుకంటే ఇది గేమ్ చూస్తే చాలా హై స్కోరింగ్ అయితే కనిపించట్లేదు. మరి ఆల్అౌట్ అయింది. ఆల్అౌట్ తర్వాత మ్యాచ్ ఫుల్ టీమ్ మేడ్చల్ జట్టు మరి కోర్టులోకి వచ్చేసింది. సో మరొకసారి చూడాలి. జెర్సీ నెంబర్ 12 ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ ఖమ్మం ఆటగాడు. ఖమ్మం రైడర్ రైట్ ఫ్లాంక్లోకి వెళ్ళి ఆడే ప్రయత్నం, బట్ కాకపోతే ఇది ఎంటీ రైడ్గా వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. ఇట్స్ ఎంటీ రైడ్. మరి దీనికి నెక్స్ట్ రైడర్ జెర్సీ నెంబర్ 2 అనుకున్నాం, బట్ కాకపోతే జెర్సీ నెంబర్ 5ని పంపించారు. ముఖ్యంగా జెర్సీ నెంబర్ 2 సిద్ధంగా ఉండే, బట్ చివరి క్షణంలో జెర్సీ నెంబర్ 5ని తీసుకొచ్చారు. సో చూడాలి, మరి ఒక మంచి రైడర్గా చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఎస్ షోయబ్, ఎస్ వెరీ గుడ్. ఎందుకంటే నెంబర్ 5 నుండి మంచి రైడ్స్ చూసాం ఇప్పటి వరకు. ఇప్పుడున్న స్కోర్ బోర్డ్ చూస్తే మేడ్చల్కి డెఫినెట్గా పాయింట్స్ కావాలి. అందుకనే వాళ్ళు లాస్ట్ సెకండ్లో వాళ్ళ డిసిజన్ని చేంజ్ చేసుకున్నారు. బట్ ఆ డిసిజన్ చేంజ్ వాళ్ళ ఫేవర్లో రాలేదు. ఎలాంటి పాయింట్ లభించలేదు. అండ్ ఎంపైర్ ద్వారా గ్రీన్ కార్డ్ అయితే చూస్తున్నాం. ఖమ్మం ప్లేయర్స్కి గ్రీన్ కార్డ్ లభించింది. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్ ఫర్ ఖమ్మం టీమ్. బట్ స్కోర్ బోర్డ్ చూస్తే ఖమ్మం 11, మేడ్చల్ 6. ఫస్ట్ హాఫ్లో క్లోజ్ టు 11 minutes టైం అయిపోయింది. అండ్ నెంబర్ 11 జెర్సీలో రైడర్ ఫ్రమ్ ఖమ్మం. మొదటి 11 నిమిషాలు అయితే ముగిసింది. మరి ఈ 11 నిమిషాల్లో మొదటి 5 నిమిషాల్లో డామినేషన్ పర్ఫార్మెన్స్ మేడ్చల్ ఉంటే, మరి చివరి 5 నిమిషాల్లో ఏదైతే ఖమ్మం ప్రదర్శించిందో టీంని ఆల్అౌట్ చేయడంలో సఫలీకృతమైంది. 100% అగ్రీ విత్ యూ షోయబ్. ఎందుకంటే అసలు లీడ్లో లేదు ఖమ్మం, బట్ స్టిల్ లీడ్లోకి వచ్చి ఇప్పుడు చూడొచ్చు ఆ లీడ్ మాత్రం 5 points లీడ్లో ఉంది ఖమ్మం. ఫస్ట్ హాఫ్ క్లోజ్ టు 11.5 minutes గేమ్లో. మేడ్చల్కి ఇది ఒక మంచి కంబ్యాక్ చేసే అవకాశం. నెంబర్ 2 నుండి పాయింట్స్ లభిస్తాయి చూడాలి. ఎందుకంటే ప్రీవియస్గా కపుల్ ఆఫ్ పాయింట్స్ తీసుకొచ్చారు నెంబర్ 2 జెర్సీ. జెర్సీ నెంబర్ 2 మరొకసారి ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ. పాయింట్స్ లభిస్తుంది ఇక్కడ. డెఫినెట్ గా పాయింట్ వచ్చేసింది. ముఖ్య గమనిక, మేడ్చల్కి ఈ పోటీలు జరుగుతున్నాయి. ఈ సాయంత్రం పోటీలు, ఆఖరి పోటీలు జరుగును. బాక్స్ నా ప్లేస్ లో రేపు ప్రొద్దున పోటీలు 7 గంటలకే ప్రారంభించబడదు. కోచ్ మేనేజర్ మనవి చేయటం ఏమనగా సతీష్ గారికి తమ జట్లను ప్రొద్దున 7 గంటలకే తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. సమయం తక్కువ ఉన్నది, పోటీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు పిలిచిన వెంటనే తీసుకురావాలి. లేని పక్షంలో మ్యాచెస్ జరపడానికి జరుగుతున్నాయి. మ్యాచ్ ఫస్ట్ హాఫ్ 12 minutes, ఖమ్మం 12 అండ్ మేడ్చల్ 7. సతీష్, మరి మ్యాచ్ ప్రారంభమై 12.5 నిమిషాలు కావస్తుంది. బట్ మొదటి 5 నిమిషాల్లో మేడ్చల్ డామినేటింగ్ పర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తే చివరి 6 నిమిషాలు ఏదైతే ఖమ్మం అక్కడ నుంచి చాలా చక్కగా కంబ్యాక్ చేసిందని చెప్పాలి. ఒకనొక దశలో ఖమ్మం కేవలం 2 ప్లేయర్స్తో ఆడుతుంటే
మరి చివరి 6 నిమిషాలకి ఆట ఏదైతే ఉందో ఆ మ్యాచ్లో మేడ్చల్ జట్టుని ఆల్అౌట్ చేయగలిగింది ఖమ్మం. అటు నుంచి స్కోర్ డిఫరెన్సెస్ కూడా వచ్చేసాయి. మరి 12-7. ఈ 7 అనేది కూడా ఈ 2 పాయింట్స్ లాస్ట్ రైడ్లో రావడం జరిగింది మేడ్చల్కి. సో ఈ లీడ్ని కనుక ముందుకు తీసుకొని ఖమ్మం వెళ్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ నుంచి అటాకింగ్ ప్రదర్శన ఇస్తే మాత్రం డెఫినెట్గా ఫస్ట్ హాఫ్లో తమది పై చేయుగా ఉంటుందని భావించవచ్చు. నెంబర్ 5. ఎస్ సో ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది. చెస్ నెంబర్ 5 సాయినాథ్. తెలంగాణ ప్రో కబడ్డీ లీగ్లో మంచి బెస్ట్ రైడర్లా తన ప్రతిభ కనబడతారు. ఇక్కడ చూడాలి మనము సాయినాథ్ నుంచి ఒక మంచి రైడ్. ఇక్కడ చూడాలి రెఫరీ కౌంటింగ్ 1, 2. సూపర్ రైడ్ అని చెప్పాలి ఇది. సాయినాథ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్లేయర్. ఇది ఒక సూపర్ రైడ్. రెఫరీ నుంచి బసవేశ్వరరావు. రెఫరీ 5 పాయింట్స్ మేడ్చల్ ఖాతాలో. ఖమ్మం 12 అండ్ మేడ్చల్ 12. ఎస్ సతీష్, మరి 5 పాయింట్స్ సాధించడం అంటే నిజంగానే అది అద్భుతం. తను జాంప్ చేసేసాడు, దాని తర్వాత మిగతా ప్లేయర్స్ని కూడా హ్యాండ్ టచ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. మరి చివరి నిమిషంలో మిడ్ లైన్ క్రాస్ టచ్ చేయడం జరిగింది. సో దీంతో 5 పాయింట్స్ ఇది సూపర్. మరి 68 ఇది ఒక అద్భుత రైడ్ గా మనం భావించవచ్చు. సూపర్ రైడ్. ఎస్ సోయబ్, మీరు చూడాలి ఇక్కడ ఈ 68th సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ లైవ్ ఫ్రమ్ మేడ్చల్ తెలంగాణ. ఖమ్మం వర్సెస్ మేడ్చల్. ఇరు జట్లు తమ ప్రతిభ కనపరుచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడే చూసాము మనము సాయినాథ్ నుంచి ఒక మంచి సూపర్ రైడ్. సాయినాథ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ది బెస్ట్ రైడర్లా లాస్ట్ 2 years తన ప్రతిభ కనబరిచాడు. ఎస్ 1 versus 7. ప్రతిభ కనబర్చాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే జెర్సీ నెంబర్ 5 మరి స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం. తను స్టార్టింగ్ నుంచి రైడ్స్ ని సాధిస్తూ వచ్చాడు, మరి పాయింట్స్ సాధిస్తూ వచ్చాడు. ఇక్కడ బోనస్ ఆన్. సో చూడాలి మరి స్కోర్ ఇస్ లెవెల్ 12-12. మరి ఖమ్మంది పై చేయి అవుతుంది అనుకునే సమయంలో మరి మేడ్చల్ అద్భుతంగా 5 పాయింట్స్ సాధించి 1 versus 2. మరి 1 versus 2. మరి ఇక్కడ నుంచి ఛాన్సెస్ ఏ విధంగా క్యాష్ చేసుకుంటూ చూడాలి. మరొకసారి ఎస్ ఎగ్జాక్ట్లీ సాయినాథ్ ఒక సూపర్ స్టార్ రైడర్. మరి ఒక పాయింట్ సూపర్ ట్యాకిల్ ఆన్లో, కానీ సాయినాథ్ నుంచి ఒక బ్యూటిఫుల్ పాయింట్. ఖమ్మం 13 అండ్ మేడ్చల్ 13. 13 స్కోర్ ఇస్ 13. మరి ఫస్ట్ హాఫ్ సమయం స్టార్ట్ అయ్యి కూడా 13 minutes 39 seconds. సో దీంతో మరొక పాయింట్ ఇక్కడ. నైస్ ట్యాకిల్. 1+3 ఆల్ అవుట్. మేడ్చల్ ఖాతాలో ఒక ఆల్ అవుట్. ఇక్కడ మరొకసారి ఆల్ అవుట్ అయ్యే ప్రమాదంలో మరి ఆల్ అవుట్ అయింది. అద్భుతంగా రాణించింది. మొదటి 10 నిమిషాల్లో మేడ్చల్ ఆల్ అవుట్ అయితే మరి చివరి జరిగినటువంటి 4 నిమిషాల వ్యవధిలోనే ఖమ్మంని ఆల్ అవుట్ చేసేసారు. సూపర్ రైడ్ ద్వారా 5 మెంబర్స్ని పెవిలియన్ పంపించడంలో సఫలమైతే మరి ఆ జెర్సీ నెంబర్ 5ని నిజంగా మెచ్చుకోవాలి. ఎస్ సోయబ్, సాయిని మీరు చూసారా? ప్రో కబడ్డీ తెలంగాణ ప్రో కబడ్డీ లీగ్లో సీజన్ 1 and 2, 3లో బెస్ట్ పర్ఫామ్ చేశాడు. మంచిర్యాల టైగర్స్ నుంచి సీజన్ 2 and 3 ఎన్నో బెస్ట్ రైడర్ అవార్డ్స్ తీసుకున్నాడు. చెస్ నెంబర్ 2 1 versus 7. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న రైడర్. ఎస్, మరి ఆల్ అవుట్ తర్వాత ఖమ్మం పూర్తి జట్టు మరి కోర్టులో ఉంది, మనం చూస్తున్నాం. మరి ఇక్కడ నుంచి జడ్జి పట్టు మరొకసారి అద్భుతంగా వాటిస్తున్నాడు. మరి ఎంపీ రైట్ కూర్చుంటాడా అంటే ఎస్, అది ఎంపీ రైట్గా వెళ్ళే అవకాశం. నిజంగానే ఎంపీ రైట్ అది మరి రిస్క్ తీసుకోలేదు. ఇక్కడ 3 పాయింట్స్ లీడింగ్లో అయితే